ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. టీడీపీలో అంటే ఇటీవల చూస్తే గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా చాలామంది నాయకులందరూ కూడా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ముందే కొంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే టీడీపీలో ఈ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు. విక్రమ్ గారు నమస్తే. నమస్కారం అండి. గత కొన్ని రోజుల నుంచి అంటే కడపలో మనం మైదుకూరు సభలో చూసిన తర్వాత త్రిపులార్ మాట్లాడారు, సోమిరెడ్డి మాట్లాడారు, చాలామంది నాయకులు, ఇప్పుడు వర్మ గారు కూడా పిఠాపురంలో మాట్లాడారు. ఎందుకని ఈ డిమాండ్ పెరుగుతుంది, దీనికి కారణాలు ఏంటి? అంటే ఇటీవల తిరుపతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ అంటే చైర్మన్ గారిని, టీటీడీ చైర్మన్, ఈఓ అట్లానే జేఓ వీళ్ళందరినీ కూడా క్షమాపణలు కోరమని అడగటం అనేటువంటిది జరిగిందండి. అది దానికి సంబంధించి ఒక వార్తాపత్రికలో కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందనేటువంటిది ఒకటి వినపడింది. అది అందులో ఎంత వాస్తవం ఉందనేది మనకు తెలియదు. అప్పటి నుంచి ఏంటంటే ఆన్ పార్ విత్ పవన్ కళ్యాణ్ గారితో లోకేష్ గారు కూడా ఉంటే బాగుంటుంది అనేది టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నది. అక్కడి నుంచి మీరు అన్నట్టుగా కడప లో జరిగినటువంటి బహిరంగ సభలో వాళ్ళ పార్టీ నాయకుడు అంటే జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి భర్త అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పాలిట్ బ్యూరో మెంబర్ కూడా, ఆయన ఫస్ట్ రైజ్ చేశాడు ఈ అంశాన్ని. నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అని చంద్రబాబు గారి సమక్షంలో చెప్పటం, దరిమిలా మిగతా నాయకులు కూడా మీరు అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, అదేవిధంగా వర్మ గారు, లేటెస్ట్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే బహుశా ప్రోటోకాల్ విషయంలో నారా లోకేష్ గారికి కూడా అదే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఆయనకి ఎక్కడా కూడా ఎటువంటి లోపం జరగకుండా ఉండాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనోగతంలాగా కనిపిస్తుంది. అందులో తప్పేమీ లేదు అది, ఎందుకంటే తెలుగుదేశంలో నంబర్ 2లో ఉన్నాడు లోకేష్ గారు. కాబట్టి వాళ్ళ పార్టీ శ్రేణులు సహజంగానే ఆయనకి కొంత గౌరవాన్ని కోరుకుంటాయి. అందులో ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది మనకు తెలుసు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అది జనరల్గా ఏంటంటే ఒక గౌరవంగా పరిగణిస్తారు. అంటే నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు అనేటువంటిది, గవర్నమెంట్లో ఆయన నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు అనేటువంటిది అందరూ అనుకుంటారు. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమైందంటే ఆ ఉప ముఖ్యమంత్రులు కూడా ఎటువంటి గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే 5 ఉప ముఖ్యమంత్రులు చేశాడు ఆయన. ఆ పదవిని అంటే డైల్యూట్ చేశారు ఆయన, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఏంటంటే ఉప ముఖ్యమంత్రి అనే దానికి కొంత శాంక్టిటీ అనేటువంటిది తగ్గిపోయింది. అందువల్ల అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తన అంటే చాలా కష్టకాలంలో వచ్చి ఆయన హెల్పింగ్ హ్యాండ్ని ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా కూటమి ఏర్పడటానికి ఆయన ప్రధాన భూమిక పోషించారు అనేటువంటి ఒక కారణాలతో ఆయన్ని గౌరవించాలి అనేటువంటి దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాట వాస్తవం. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల డిమాండ్లో తప్పు లేదు, వాళ్ళ నాయకుడిని ఆ స్థాయిలో చూడాలనుకోవటంలో కూడా తప్పు లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదైనా కూడా ఒక టైమింగ్ అనేది ఉంటుందండి. ఆయన ఒక సమయానుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాష్ట్రం ముందు అనేక సమస్యలు ఉన్నటువంటి తరుణంలో ఇది పొలిటికల్ ఇష్యూ. అంటే ముందు ప్రజల ఇష్యూస్ని పరిష్కరించిన తర్వాత ఆయన పొలిటికల్ ఇష్యూస్ మీద దృష్టి పెడతారు, మనకి అందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేయడంలో తప్పులేదు. అదేవిధంగా లోకేష్ గారికి కూడా అన్ని అర్హతలు ఉన్నాయి, అది కూడా మనకి వాస్తవంగా ఇచ్చే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా అంటే ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ని ఆయన పరిగణిస్తారు. అంత మాత్రం చేత వెంటనే ఈ కొన్ని డిమాండ్స్ వచ్చినంత మాత్రాన్ని వెంటనే ఆయన స్పందించి ఆయన ఉప ముఖ్యమంత్రి చేయరు. అలా జరిగితే ఏమవుతుందంటే పార్టీ శ్రేణులు అనేక డిమాండ్లు ఇంకా తీసుకొస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పార్టీ శ్రేణుల డిమాండ్స్లో ఉన్న వాటిని సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనేది పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత. కాబట్టి ఏ మహానాడులోనూ అట్లాగా, లేదంటే తర్వాత మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు అట్లా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇమ్మీడియట్గా అయితే ఆయన తీసుకుంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే పార్టీ శ్రేణుల డిమాండ్ని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా ఆయనకు ఉన్నప్పటికీ కూడా దానికి తగినటువంటి సమయం, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రాజకీయాల్లో. ఇప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఆయన్ని ఉప ముఖ్యమంత్రి చేస్తే కొంత రాంగ్ సిగ్నల్స్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది లేనిపోని అస్త్రాలు ప్రతిపక్షానికి ఇచ్చినట్టుగా ఉంటుంది.
అందువల్ల వాళ్ళు ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చాలా సమన్వయంతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో లేనిపోని ఇది వివాదాలకి ఆయన తావిచ్చే విధంగా వ్యవహరిస్తారని అయితే నేను అనుకోను. అయితే లోకేష్ గారికి మాత్రం ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిగా అయ్యేందుకు అర్హతలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆయన 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మనందరికీ తెలుసు ఆయన మొట్టమొదటిసారిగా ఆ పార్టీ సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఒక జీవిత బీమా ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన దేశంలో మొట్టమొదటిసారిగా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని అనుసరిస్తున్నాయి. ఇటీవల వాళ్ళ సభ్యత్వం 1 కోటి సభ్యత్వాలు దాటింది. అదేవిధంగా సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నారు. అదేవిధంగా ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలి, లోకేష్ గారిని మీద ఒక కన్సర్టర్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరిగింది. నిజానికి ఆయన స్టాన్ఫోర్డ్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా ఆయన ఇంకొక ప్రతిపాదన కూడా చేశాడు. ఆయన 2009లోనే అందరికంటే ముందుగా ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది, అంటే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది ఆయన ప్రతిపాదన చేశాడు 2009లో. కానీ ఆ తర్వాత ఏంటంటే దానికి పెద్దగా ఆ రోజుల్లో ఎవరు సపోర్ట్ చేయలేదు. తర్వాత కాలక్రమంలో ఆ ప్రతిపాదన అనేటువంటిది మరుగున పడిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత 2019లో మళ్ళీ ఆయన డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేటువంటిది డీబీటీ అనేటువంటిది తీసుకొచ్చారు. కానీ అందువల్ల మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకేష్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన రాజకీయంగా కూడా అనేక ముందుగా ఆలోచించగలిగేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఉపరాష్ట్రపతి ఇచ్చినా కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఒక సంతృప్తి కలుగుతుంది. దానివల్ల ఇది కొనసాగితే నష్టం జరిగే అవకాశం ఉందంటారా మిత్రధర? మనకి నష్టం అంటే టైమింగ్ అండి. అంటే ఇప్పటికిప్పుడు చేస్తే మాత్రం ఏదైనా అట్లాంటి అనుమానాలకి తావి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అట్లానే తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరపడేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రజల యాస్పిరేషన్స్ ముఖ్యం. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే పార్టీ శ్రేణుల యాస్పిరేషన్స్ కంటే ప్రజల యాస్పిరేషన్స్ చాలా ముఖ్యం. కాబట్టి ముందు ప్రజా సమస్యల మీద ఆయన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత పార్టీ శ్రేణుల నుంచి వచ్చే డిమాండ్స్ని పరిగణలో తీసుకొని ఎప్పుడు ఏ విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఆయన ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన్ని ఈ మే బి మేడ్ డిప్యూటీ చాలా స్మూత్ గా డీల్ చేస్తారంటారు. ఇప్పటికెప్పుడే నిర్ణయం తీసుకోరు, కానీ ఖచ్చితంగా బాగా చెప్పారు. అది స్మూత్ గా డీల్ చేస్తారు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అండి ఆ నిర్ణయం పార్టీకి ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. అంతే తప్ప పార్టీకి నష్టం చేయకూడదు, రాష్ట్రానికి నష్టం చేయకూడదు. కాబట్టి అది రాజకీయ నీతిజ్ఞులు చేసేటువంటిది. అంత హడావుడిగా ఇప్పటికిప్పుడు తీసుకొని లేనిపోని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఆయన క్రియేట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎలా రెస్పాన్స్ అవుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ అవడానికి ఏముందంటే, ఇప్పుడు ఇట్ ఈస్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండి. ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి, ఎవరు ఉండాలి మంత్రివర్గంలోకి అనేటువంటిది అంతే. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంత సంకుచితంగా ఆలోచిస్తారని నేనైతే అనుకున్నాను. అంటే ఇంకొకరిని ఎవరన్నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేస్తే తన స్థాయి ఏదో తగ్గిపోయింది, తనకేదో పోటీ అని ఆలోచించే అంత సంకుచితత్వం ఆయనలో లేదు. ఇంకోటి కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే ఇంకొక బలహీన వర్గాల నుంచి కూడా మరొకరిని కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే సామాజిక సమతుల్యత కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రివర్గ కూర్పులో కావచ్చు, అది ఉప ముఖ్యమంత్రుల్లో కావచ్చు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా అగ్ర కులస్తులు ఉంటే అది మళ్ళీ తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం మరొకరిని అంటే ముగ్గురిని పెట్టేటువంటి అవకాశం, అంటే మరో ఇద్దరిని తీసుకునేటువంటి అవకాశం, అది కూడా బలహీన వర్గాల నుంచి ఎవరినైనా ఒక మహిళ. జనసేన ఇప్పటికీ ఆల్రెడీ జనసేన కార్యకర్తలు కూడా పదే సీఎం అని పిలుస్తుంటారు. సో డిప్యూటీ సీఎం నెంబర్ 2గా ఉన్నారు కాబట్టి సాటిస్ఫై అయ్యారు. సో ప్రతి ఆఫీస్లో కూడా గవర్నమెంట్ ఆఫీస్లో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా ఉంచారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంని మళ్ళీ లొకేషన్ చేస్తే ఆ పరిస్థితి ఉంటుందా? అప్పుడు లోకేష్ ఫోటో కూడా పెడతారా గవర్నమెంట్ ఆఫీస్లో? అంటే ఇదండి, ఇప్పుడు ఒకటండి, పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ అధ్యక్షులుగా అందరి మీద ఉంటుంది, ఏ పార్టీలోనే ఉంటుంది. అంత మాత్రం చేత ప్రతి డిమాండ్కి తలొగ్గాల్సినటువంటి అవసరం ఉండదు. అందులో ఏది సముచితంగా ఉంటుంది, ఏది పార్టీకి ఉపయోగపడుతుంది, ఏది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది చూడాలి. అందువల్ల
ఇవాళ జనసేన కార్యకర్తలకు కూడా వచ్చేటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరు కూడా ఏదో సోషల్ మీడియాలో కొంతమంది ఆ పేరిటే కొంత ప్రచారం చేయొచ్చేమో కానీ ఇవాళ లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేస్తే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి ఇబ్బంది ఏముంటుంది? ఆయనకు ఉండే స్థానం ఆయనకున్నది. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో. కనుక ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీద పట్టింపులకు పోయేటువంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఆయన చాలా విశాల దృక్పథంతో రాజకీయాలను చూస్తున్నారు. కాబట్టి ఎవరిని అకామిడేట్ చేసినా కూడా ఆయన అభ్యంతరాలు ఉండవు. ఏదైనా సోషల్ మీడియాలో మీరు అన్నట్టుగా అక్కడక్కడ కొన్ని ఉన్నా కూడా అవి సరి చేసుకొని అందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదండి. రైట్ అండి, థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఇది సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించడం వల్లే తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులు ఇలా మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సున్నితంగా వ్యవహరించబోతున్నారు. వెంటనే కార్యకర్తల డిమాండ్కు తగ్గట్టుగానే వెంటనే ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోయినా భవిష్యత్తులో ఈ నిర్ణయం మీద ఒక ఆలోచన చేసే అవకాశం లేకపోలేదని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.